ఇప్పటివరకు చాలామంది కాశీ క్షేత్రానికి అవును. మనతో పాటు వస్తున్నటువంటి మాట తెలుసును. వాళ్ళందరికీ కూడా అందులో పాల్గొనేటువంటి అవకాశాన్ని ఇస్తూ, ఏదో ఒక మంచి రోజున పలానా సంవత్సరంలో ఇక్కడ శివలింగాన్ని అది ఏమవుతుంది అంటే జన్మరాహిత్యం. మన పూర్వీకులు ఎవడు చేశాడో మనకి తెలీదు. రాబోయే తరాల్లో ఎవడు చేస్తాడో మనకి తెలీదు. కాబట్టి ఆ కాశీ పండిట్లని మనం మాట్లాడుకుని వీలున్న రోజుల్లో ఈ జంట సర్పాల విగ్రహం ఎందుకు పెడతారు? కాలసర్ప దోషాలు, కుజదోషాలు, సర్పదోషాలు, సర్పశాపాలు. ఓడెవడో పావుని చంపేసి ఉంటాడు. వాళ్ళ పిల్లలకి ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వవు, లేదా ఎదుగుదల ఉండదు, సంతానానికి ఎదుగుదల ఉండదు, సంతాన పురోగతి, వంశాభివృద్ధి ఉండదు. అటువంటి వాడు నాగబంధనం ప్రతిష్ఠ చేస్తాడు. శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం అంటే చాలా గొప్ప విషయం. అది లగ్నేశే యది కేంద్రకోణ సగితే మిత్రాలయే స్వచ్ఛభే జాతకీర్తియుతో అజకర్కి మృగకీట స్వస్థభే లగ్నగే జీవేశ్చేద్యది సంస్థితస్య గురుతే ఆరామ సంస్థాపనం దేవాగార తటాక శిల్పరచనాం పూజ్యస్థ భూమి తలై అన్నాడు. అంటే ఎవడో మహానుభావుడు జాతకంలో అలాంటి పరిస్థితులు ఉన్నవాడు తప్పితే గుళ్ళవి కట్టలేడు. మన దగ్గర ఎన్ని కోట్లున్నా ఒక ₹1,00,000 పెట్టి మనం గుడి కట్టలేము, ఎందుకంటే వాడు జాతకంలో ఉండాలి. అలాంటిది కాశీక్షేత్రంలో ఒక లింగాన్ని మనం ప్రతిష్ఠ చేస్తే అన్ని లింగాలున్నాయి, ఎన్ని కోట్ల లింగాలున్నాయో అందులో మనదొక లింగం కింద ఉండి కాశీకి కొన్ని లక్షల మంది వెళుతూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళల్లా ఓ చెంబుడు నీళ్లు తీసుకుని ఆ లింగం మీద పోస్తారు, లేదా ఆ సర్పాల మీద పోస్తారు. అది మన జీవితము, మన వంశము తరించిపోయేటువంటి అవకాశాలు. ఇది ప్రతిసారి మనం కాశీ వెళ్ళినప్పుడల్లా చేసే అవకాశం మనకి దొరకకపోవచ్చు. ఇప్పుడు మనం చైత్రమాసంలో వెళుతున్నాం, వసంత ఋతువులో వెళుతున్నాం. ఈ చైత్రమాసంలో గనక మనం ప్రతిష్ఠ చేయగలిగితే అది చాలా గొప్ప విషయంగా ఉంటుందని ఈ పరాభవనామ సంవత్సరంలో మేము దీనికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. అది భగవంతుడు గనక అనుగ్రహిస్తే చక్కగా శుద్ధ స్ఫటిక లింగాన్ని కాశీక్షేత్రంలో ప్రతిష్ఠ చేయాలి అనేటువంటిది కోరిక. ఇంత అద్భుతం నిజంగా నాకే రావాలనిపిస్తుంది. ఏంటి ఇంత అద్భుతం జరుగుతుంది అంటే ఏమంటేనంటే ఈ జీవితంలో మనం డబ్బు సంపాదించకపోవచ్చు, ఏమీ శాశ్వతమైనటువంటి విషయాలు కాదు. ఇవాళ మన దగ్గర డబ్బు ఉందనో పదవి ఉందనో రేపు అన్ననాడు అది ఉండాలి అన్న అవకాశం లేదు. ఇవాళ ఉన్నటువంటి పిల్లలు, ఇవాళ ఉన్నటువంటి బంధువులు రేపొద్దున చూస్తారు, చూడకపోతారు. ఎప్పుడైనా జీవితంలో బాగా చీకటిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట మేడపైకి వెళ్ళి ఒక్కళ్ళు ఉన్నప్పుడు నేను ఏమి సాధించాను అనేటువంటిది ఎవడైనా ఆలోచన చేస్తే వాడికి తెలిసిపోతుంది, భయం వేస్తుంది. మన జీవితం ఎంతకాలం ఉన్నదో తెలియదు. ఈ డబ్బు అనేటువంటిది శాశ్వతం కాదు. ఇది మన దగ్గర ఉన్నప్పుడు బంధువులు చేరారు, లేనప్పుడు బంధువులు దూరంగా వెళ్ళిపోయారు. ఈ డబ్బే పారమార్థికంగా మనం జీవితాన్ని సాగించినప్పుడు శరీరాన్ని వదిలిపెట్టేటువంటి సమయంలో ఈ డబ్బు మన దగ్గరికి రాదు. ఈ డబ్బు వల్ల వచ్చేటువంటిది ఏది వీడు అనుభవించలేడు. వాడిని భయంకరమైనటువంటి మేళతాళాలతోనో, లేకపోతే పువ్వులతోనో, ఫ్రిడ్జుల్లోనో, లేకపోతే ఇంకో దాంట్లో పెట్టి వాడిని పట్టుకెళ్తూ ఉన్నా కూడా వాడు దాన్ని అనుభవించలేడు. కానీ వాడి పుణ్యము, వాడి పాపము మాత్రమే వాడి వెనక వస్తాయి. అలాంటప్పుడే మనం ఇటువంటి తీర్థయాత్రలు చేయాలి. మరీ ముఖ్యంగా కాశీకి ఎందుకు వెళ్ళాలి అంటే ఆ కర్మల్ని దగ్ధం చేసుకోగలిగేటువంటి శక్తి కాశీలోనే ఉన్నది. ఆ కర్మల్ని దగ్ధం చేయగలిగేటువంటి శక్తి పరమశివుడికి మాత్రమే ఉన్నది. అందువల్లనే మనం కాశీకి వెళ్ళి పలానా దాన్ని ప్రాయశ్చిత్తం, లేదు పితృదేవతలకి సంబంధించి ఈ దైనందిన జీవితంలో ప్రతి సంవత్సరం పెట్టలేనటువంటి వాళ్ళు ఉన్నారు. పితృదేవతలకు ఏదైనా పెట్టుకుంటూ ఉంటారు. లేకపోతే కాశీలోకి వచ్చి ఒక చెంబుడు నీళ్లు పోస్తే సరిపోతుంది. వాడు ఎన్ని జన్మలు కాశీలో ఉన్నటువంటి వాడి పాపపుణ్యాలు చిత్రగుప్తుడు సైతం రాయలేడు. కాశీలో అన్ని శవాలు ఉన్నా కూడా ఒక గ్రద్ద కూడా కాశీలో తిరగదు, ఒక్క కాకి కాశీలో కనబడదు, దుర్గంధం అనేటువంటిది కాశీలో ఉండదు. కాశీ అంతా రోడ్ల మీద అలా చెత్తగుప్పలు ఉన్నా కూడా వాసన రాదు. ఇరుకిరుకులు సందుల్లోనూ రోడ్ల మీదే అన్ని చెత్త చెదారాలు పడవేసిన కాశీలో ఆ చెత్త స్మెల్ కూడా రాదు. ఒక కాకి కనబడదు, ఒక గ్రద్ద కనబడదు కాశీలో. అంత విశేషమైనటువంటి ప్రాంతం అది. ఎంతోమంది అండ్ గురుగారు, మామూలుగా కాశీ యాత్ర అనగానే మాకు తెలిసింది విశ్వనాథుని దర్శించుకోవడం, గంగా హారతి చూడడం, వచ్చేయడం. మీరు ఒక 26 విశిష్టమైన ప్రాంతాలున్నాయి కాశీలో అని, అవన్నీ చూద్దామని చెప్తున్నారు. ఏంట అన్ని ఉన్నాయా? మనకి మొట్టమొదటి ఇంటర్వ్యూలో మనం చెప్పుకున్నాం, విశ్వేశం మాధవం డుంఢిన్ దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అన్నారు. అంటే విశ్వేశం విశ్వనాథుడు, మాధవుడు అంటే బిందు మాధవుడు, డుండి గణపతి, సాక్షి గణపతి, దండపాణి, భైరవుడు, అష్టభైరవుల్లో ఒక ఆయన.
ఓ విశ్వేశం మాధవం దుండిం దండపాణించ భైరవం వందే కాశీం. కాశీం అనేటువంటి ఆ కాశీక్షేత్ర దేవత కూడా కాశీలో ఉంటుంది. గుహాం, జైగీషవ్య మహర్షి యొక్క ఆ గుహ, అక్కడే ఉండేటువంటి గంగ, లేదు మన కాశీలో ఉండేటువంటి గంగ. భవానీం అంటే అన్నపూర్ణాదేవి ఆలయంలో ఉండేటువంటి భవానీ దేవత. మణికర్ణికాం, మణికర్ణిక ఎంత గొప్పదని చెప్పారు అంటే, ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేసుకునేటువంటి వారికి మోక్షం అనేటువంటిది కావాలి. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తేనే కానీ రాదు. కానీ ఈ మణికర్ణిక ఘాటు యొక్క పాదాల దగ్గర మోక్షలక్ష్మి కూర్చుని ఉంటుంది. ఆవిడ పలానా వాడు వచ్చాడు, స్నానం చేశాడు, వాడికి మోక్షం అంటే ఇచ్చేస్తుంది. అంత మోక్షలక్ష్మి ఆవిడ పాదాల దగ్గరే ఉంటుంది అన్నారు. అటువంటి మణికర్ణిక. ఇవి కాక ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ నిజానికి ద్వాదశాదిత్య క్షేత్రాలు, అష్టభైరవుల యొక్క క్షేత్రాలు, అలాగే నవదుర్గల యొక్క క్షేత్రాలు, నవగ్రహాలకి సంబంధించిన క్షేత్రాలు, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలకి సంబంధించిన క్షేత్రాలు, ఇంకా 56 ఆవరణ గణపతులు ఉండేటువంటి క్షేత్రాలు కూడా ఉన్నాయి. అందులో కేదార్ ఘాట్ దగ్గరలో చింతామణి గణపతి అనేటువంటి ఒక గణపతి ఉంటారు. చింతామణి గణపతి యొక్క దర్శనం చేసినంత మాత్రం చేతనే ఆయన మనం ఏదనుకుంటే అది ఇవ్వగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటారు. అలాగే సాంబాదిత్యుడు అనేటువంటి ఒక ఆయన, అంటే ద్వాదశాదిత్యులో ఒక ఆదిత్యుడు. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి. శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు సాంబుడు, ఆయనకి కుష్ఠవ్యాధి వస్తుంది ఒక కారణం చేత. ఆ కుష్ఠవ్యాధి పోవడానికి కాశీక్షేత్రానికి వచ్చి ఆదిత్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి లింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆ లింగానికి, ఆ విగ్రహానికి ఆయన అభిషేకం చేస్తాడు. మీరు ఆ విగ్రహం చూస్తే ఎంత ఆశ్చర్యపోతారో. చుట్టూరా గుర్రాలు కనబడుతూ ఉంటాయి లింగం మీదే. ఆ లింగానికి చుట్టూరా గుర్రాలవి ఉండి, ఎదురుగుండా ఒక కుండ ఉండి అక్కడ అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చాలా గొప్పది. దాన్ని సాంబాదిత్యుడు అన్నారు. అక్కడే ఈ 56 ఆవరణ గణపతుల్లో ఒక గణపతి అయినటువంటి ఆయన విగ్రహం, అక్కడే దేవాలయం కూడా ఉంటుంది. అంటే కందుకేశ్వరుడు. ఒకసారి శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే పార్వతీ అమ్మవారు కూర్చుని ఉంటుంది. అప్పుడు ఎవరో 2 రాక్షసులు పైనుండి ఈ తపస్సు భంగం చేద్దామని ప్రయత్నం చేస్తే వారిద్దరిని బంతుల కింద మారుస్తుంది అమ్మవారు. బాల్స్ కింద మార్చి ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళ రాక్షసులు ఇదే అవుతారు. ఆ కందుకము అంటే బంతి. ఏ ప్రాంతంలో అయితే ఆ రాక్షసులను ఇలా చేసిందో అమ్మవారు, అక్కడ కందుకేశ్వరలింగము అని ఆ రాక్షసుల పేరు మీద శివుడు ఆవిర్భవించి ఆయన కందుకేశ్వరలింగము అన్నారు. దీనిలో సంహార భైరవుడి గుడి దగ్గర ఈ కందుకేశ్వరుని దేవాలయం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.